టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ మరోసారి నోటీసులు పంపారు. ఇవాళ మధ్యాహ్నం విచారణకు రావాలని వల్లభనేని వంశీ, కరణం బలరాం, బాసుపల్లి, మద్దాలగిరికి నోటీసులు పంపింది స్పీకర్ పేషి. విచారణ సమయంలో టీడీఎల్పీ విప్ స్వామి కూడా హాజరు కావాలంటూ సూచించింది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను గతంలో విచారణకు పిలిచినప్పటికీ వారు రాలేదు. దీంతో స్పీకర్ కార్యాలయం మరోసారి నోటీసులు పంపింది. ముగ్గురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులిచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇవాళ హాజరు కావాలని ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి, కోటమిరెడ్డికి నోటీసులు పంపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, టీడీపీ, వైసీపీ చెందినటువంటి పార్టీలకు చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ కూడా మరొకసారి విచారణకు హాజరు కావాలని చెప్పేసి సీఎం కార్యాలయం నుంచి నోటీసులు అందాయి. అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే ఇది ఒక డైలీ సీరియల్ లాగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇరు పార్టీలకు చెందినటువంటి రెబెల్ ఎమ్మెల్యేలను విచారణకు హాజరు కావాలని చెప్పేసి స్పీకర్ పేషి నుంచి నోటీసులు అందాయి. ఇప్పుడు చూస్తే కనుక మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు అవుతున్నారో వారు వల్లభనేని వంశీ, కర్ణం బలరాము, వాసుపల్లి గణేష్, మద్దాలగిరి వీరి నలుగురిని హాజరు కావాలని చెప్పేసి నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే వీరు ఇంతవరకు హాజరు కానటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరొకసారి హాజరయ్యి దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంతవరకు చూస్తే కనుక ఈ వీళ్ళల్లో ఇప్పటి వరకు చూస్తే కనుక వైసీపీకి చెందినటువంటి రెబెల్ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, ఉండవల్లి, మేకపాటి, ఆనము వీరు హాజరు కావాలని చెప్పినా కూడాను ఇప్పటి వరకు కూడా వల్లభనేని వంశీ, కర్ణం బలరాం, మద్దాలగిరి వీరు ఇప్పటి వరకు హాజరు కాలేదు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు సమయం కోరుతూ ఉన్నారు. వారికి కూడా ఈరోజు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు పంపినా కూడాను వారు మేము హాజరు కాలేము, మరి కొంత సమయం కావాలని చెప్పేసి గతంలో ఏదైతే కనుక జవాబు ఇచ్చారో అదే జవాబు ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు టీడీపీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు 3 గంటలకు హాజరు అవుతారా, లేకుంటే కనుక గతంలో లాగా వారు ఏదైతే కనుక హాజరు కాకుండా కాలయాపన చేస్తారా అనేది మటుకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మటుకు ఇరు వర్గాలకు చెందినటువంటి ఇరు పార్టీలకు చెందినటువంటి రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు అందినా కూడాను పరిస్థితి చూస్తే కనుక టీడీపీ వాళ్ళు మేము రాలేము అని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు టీడీపీకి చెందినటువంటి వారు ఎంతవరకు వస్తారు అనేది మటుకు మనం వేచి చూడాల్సి ఉంది. రైట్ విజయ్.